నిన్ను నా కూతురిగా ఒప్పుకోలేను అంటున్న జ్యోతికి కర్పగాన్ని తీసుకొచ్చి నిజం చెప్పించిన ఆదిత్య. షాక్లో జీవన. ఇంతకు జ్యోతి ఆ మాట ఎందుకంది? మరి కర్పగాన్ని ఆదిత్య ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? మరి జ్యోతి నేను ఒప్పుకోలేను అంటున్నప్పుడు కర్పగం చెప్పిన నిజంతోటి ఎలా ఒప్పుకుంది? జీవన దేనికి షాక్ అయింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపే మా జీవన్ జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక ఇటు నుంచి ఆదిత్య అయితే జీవన ఇంకా కుట్టికి సంబంధించినటువంటి పుట్టినరోజుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ బాగా చేసేసాడు. అయితే ఇటు నుంచి మన కుట్టి అయితే ఆదిత్య నిజం చెప్పేసినట్లు జీవన చచ్చిపోయింది అని చెప్పి నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు కాబట్టి నిజంగానే జీవన చచ్చిపోతుంది అంటూ బ్లాక్మెయిల్ చేయటం ఇవన్నీ జరిగిపోతాయి. ఇక ఇలా ఉన్నటువంటి టైంలోనే కుట్టికి మెలకు వచ్చి ఇదంతా కలనా, కానీ ఇదే రేపు నిజం కాబోతుంది. ఇదే గనక నిజమైతే రేపు నా పరిస్థితి ఏంది ఏమో, నేను ఎట్లా అనుకుంటే అట్లా కాకుండా శివయ్య గిట్లా చేస్తున్నాడు, ఏమో శివయ్య అని ఎట్టుంటే అట్లనే అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఇక కుట్టి అయితే పుట్టినరోజు వేడుకకి రెడీ అవుతూ ఉంటుంది. ఇక అలా రెడీ అవుతున్నటువంటి కుట్టికి ఏ శారీ సెలెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అలా నిలబడిపోతుంది. అందులో ఒకటి సునంద అంటే అత్తగారిచ్చింది, ఒకటి జ్యోతి అంటే కన్నతల్లిచ్చింది, ఒకటి పద్మ అంటే పెంచిన తల్లిచ్చింది. ఇలా ముగ్గురు ఇచ్చిన చీరల్లో ఏ చీర కట్టుకున్నా ఎవరితోటైనా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అనుకుంటూనే మొత్తానికి ఆదిత్య ఇచ్చిన సలహాతోటి ఆనంది అయితే శారీ కట్టుకుంటుంది. ఇక ఆ శారీ చూసి అందరూ చాలా మురిసిపోతారు, చాలా బాగుంది, నిజంగా ఎంత అందంగా ఉన్నావో అంటూ అందరూ అంటూ ఉండేసరికి ఇక మాదిష్టే తగిలేటట్టుంది అంటూ ఉంటారు. ఇలా ఇవన్నీ వింటూ చాలా సంతోషంగా పుట్టినరోజు వేడుకలు మొదలైపోతాయి. అయితే ఈలోపు చైతు నా రూమ్లో ఒక ఫ్రేమ్ ఉంది తీసుకురా అని చెప్పి చెప్తాడు. ఇక వెళ్ళి చైతన్య ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి అన్నయ్య ఇదిగో అని ఇస్తాడు. ఇక ఫ్రేమ్ ని చూసినటువంటి ఆనంది కంగారు పడిపోతూ ఉంటుంది. ఇందుమతి ఏమో ఆల్రెడీ ఆ ఫోటో ఫ్రేమ్ లో ఏముందో చూసింది కాబట్టి టెన్షన్ అవుతూనే ఉంటుంది. ఇక మొత్తానికి ఇది ఓపెన్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ ని పిలిచాను అని చెప్పేసి అంటూ ఉంటే ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో పిలిస్తే వచ్చి ఓపెన్ చేస్తారు కదా అన్నయ్య అంటాడు చైతు. ఇక ఓపెన్ చేయాల్సింది జ్యోతి గారు అని చెప్పి చెప్తాడు. దాంతో జ్యోతి వచ్చి ఓపెన్ చేస్తుంది. ఒక్కొక్క ఫోల్డ్ ని ర్యాప్ చేస్తూ ఉంటే ఫస్ట్ జ్యోతి ఫేస్ కనిపిస్తుంది, పక్కనే జీవన కుట్టి ఫేస్ కనిపిస్తుంది, ఆ పక్కనే సూర్య ఫేస్ కనిపిస్తుంది. ఇలా మూడు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పక్కనే ఇక ఆదిత్య రాయించిన మ్యాటర్కి అయితే జ్యోతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఆదిత్య ఇది అంటే, తన కన్న వాళ్ళని తనకు ఇస్తాను అని చెప్పి కుట్టికి మాటిచ్చాను, ముఖ్యంగా తన్ని పెంచినటువంటి పద్మమ్మకు ఇంకా సింహాద్రి గారికి అంటే మా అత్తమామలకు నేను మాటిచ్చాను, అందుకోసమే తన తల్లిదండ్రులకు తన్ను అప్పగిస్తున్నాను అంటాడు ఇక ఆదిత్య. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఇక్కడ ఉన్నది మేమిద్దరం, తన కన్న తల్లిదండ్రులకు అప్పగిస్తానని చెప్పి నువ్వు మా ఇద్దరిని చూపిస్తున్నావు, అసలు ఏం అర్థం కావట్లేదు అంటుంది జ్యోతి. నేను అన్నది ఒకటే, కుట్టిని తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుస్తానని. ఇప్పుడు అదే చేశాను, ఆ ఫోటోలో తన తల్లిదండ్రులు ఉన్నారు, తన కన్న తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పి అంటాడు ఆదిత్య. ఇక్కడున్నది మేం కదా ఆదిత్య అంటుంది జ్యోతి. మరి మీరే కదా తన కన్న తల్లిదండ్రులు అంటే ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య, మేమెందుకు అవుతాం, మా కూతురు జీవన అదుగో ఎదురుగా ఉంది కదా అని చెప్పని అంటే తను జీవన కాదు మళ్ళీ అంటాడు. మళ్ళీ అనే విషయం మాకు తెలుసు, తను చిన్నప్పుడే తప్పిపోయింది, అక్కడికి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ అని పేరు పెట్టారు, అదే పేరు తనకి కంటిన్యూ అయ్యింది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత తన పేరు జీవన అని మేము చెప్పిన తర్వాతే కదా తనకు తెలిసింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా ఇష్యూ చేస్తున్నావు అర్థం కావట్లేదంటే, అసలు తను నిజంగానే మళ్ళీ తన పేరు మారటం కాదు, పూర్తిగా పుట్టినప్పటి నుంచి తనకు పెట్టిన పేరు మళ్ళీ అంటాడు. అది రుజువేంటి అంటే, సరే అసలు మీ బిడ్డని మీ నుంచి దూరం చేసిన మనిషి వచ్చి చెప్తే నమ్ముతారా అని అనగానే, మా బిడ్డను మా నుంచి దూరం చేసింది కర్పగం వచ్చి చెప్తుందా, నేనైతే ఆనందిని నా బిడ్డగా ఒప్పుకోలేను, జీవన నా బిడ్డ కాదు అంటే నేను తట్టుకోలేను అంటూ ఉంటుంది. సరే కర్పగమే వచ్చి చెప్తే నమ్ముతారుగా అనగానే, అంటే ఆదిత్య గారికి కర్పగం చెప్పిందనమాట.
ఇప్పుడు కర్పగాన్ని తీసుకొచ్చి నిజం చెప్పిస్తారా ఏంది అనుకుంటూ ఉంటుంది ఆనంది. అనుకున్నట్టుగానే ఇక కర్పగం రాని వస్తుంది. కర్పగాన్ని చూసిన సూర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆదిత్య, నీకు కర్పగం ఎక్కడ కలిసింది అని అడిగితే, ఆ రోజున గుడి దగ్గర స్పృహ తప్పి పడిపోయింది ఎవరో కాదు మావయ్య గారు, ఈవిడ్నే మన కుట్టి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది. బిల్ మొత్తం కట్టింది. ఇక తనతో కూడా మాట్లాడింది. ఆ మాట్లాడిన మాటలు వినే ఆవిడతోటి నేను వెళ్లి మాట్లాడినప్పుడు ఆవిడ తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని చెప్పుకుని, చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది, దాన్ని నివృత్తి చేసుకుంటే పోతుంది అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి జ్యోతి గారికి, సూర్య గారికి వాళ్ళ కన్నబిడ్డ ఎవరు ఏంటి అని చెప్దాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కథంతా మారిపోయింది. నాకేం అర్థం కాలేదు. అందుకే అసలు నిజం నీకన్నా చెప్తానని ఆవిడ నాకు నిజం చెప్పింది. ఆ రోజునే నేను సంకల్పించుకున్నాను తనని మీ దగ్గరకు చేర్చాలని, మీ కన్నబిడ్డ మీకు దూరం కాకూడదని అని అనేసరికి ఇక ఒక్కసారిగా కర్పగం జ్యోతి సూర్యాల వంక చూస్తూ, నన్ను క్షమించండి, ఎందుకంటే నేను చేసింది మామూలు తప్పు కాదు, ఘోరమైన పాపం. అందుకే భగవంతుడు ఈరోజు మాకు ఈ శిక్ష వేశాడు. ఈ శిక్షను నేను అనుభవిస్తున్నాను. అయితే నేను చెప్పేది ఒక్కటే, ఇదిగోండి, మీరు అనుకుంటున్నట్లు జీవన మీ కూతురు కాదు. జీవన ఎవరో నాకు తెలీదు, కానీ మీ కన్న బిడ్డ మాత్రం కుట్టినే. ఇదిగోండి కుట్టి అనే పేరు నేనే పెట్టాను. ఆ పేరుతోనే మీ దగ్గరకు వచ్చి తను కుట్టిగా ఉండిపోయింది. ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకిలా చేసిందో నాకైతే తెలియట్లేదు. ఆ విషయాన్నే ఆదిత్యతో చెప్పాను. ఆదిత్య ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీ అందరికీ నిజం చెప్పాలనుకుంటున్నారని చెప్పేసరికి, ఇక నేనొచ్చి సాక్ష్యంగా నిలబడ్డాను అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇక జీవన షాక్ అవుతుంది. అంటే ఇప్పుడు నీ ఇంటికి అసలైన వారసురాలు కుట్టినే అనమాట అంటే అనగానే, అన్నమాట ఏంటి, ఉన్నమాటే, కుట్టినే ఇంటికి వారసురాలు అని చెప్పేసేసి అంటుంది పద్మ. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావుగా, మొత్తానికి తంతే బూరెల బుట్లో పడ్డట్టున్నావు అని అంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా ఇందుమతమ్మా అని చెప్పని అంటే, మరంతే కదే, ఏదో అనాథని పెంచుకుంటామన్నట్టుగా ఇక్కడికి వచ్చారు. అదేమో ఏదో అనాథాశ్రమం నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఎవరెవరో వచ్చి ఇదంతా ఏలేస్తూ ఉన్నారు. ఇప్పుడేమో ఏకంగా ఇదంతా మీదే అంటున్నారు. మేం చూస్తూ కూర్చోవాలి. ఏది మా హైమావతి అక్కేది అని చెప్పని అంటూ ఉంటే, హైమావతి ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా కూర్చుండిపోతుంది. సూర్య, జ్యోతి హైమావతి దగ్గరికి వెళ్తారు. ఏంట్రా ఇదంతా, ఈ కుటుంబాన్ని కాపాడటానికి నీ కూతురు ఒక కవచంలా ఇక్కడే ఉండిపోయిందిరా. తన తల్లిని కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎవరో తెలియని బిడ్డను తీసుకొచ్చి తల్లిదండ్రులను అప్పగించింది. అంత చిన్న వయసులోనే ఎంత మెచ్యూరిటీగా ఆలోచించిందిరా. అందుకేరా దాన్ని చూస్తే ఇదే నా మనవరాలు అనిపిస్తుంది అంటుంది హైమావతి. ఇలా మొత్తం మీద ఇక ఆదిత్య అనుకున్నదైతే చేస్తాడు. మరి ఈ సన్నివేశం జరిగిన తర్వాత రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.